తల్లిదండ్రులకు తీవ్ర కలవరం గురిచేసేటువంటి వార్త ఇది. అభం శుభం తెలియని 4 ఏళ్ల పసికందు పైన ఓ ప్రైవేటు పాఠశాల ఆయా అత్యంత క్రూరంగా వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తుంది. ఆ ఆయమ్మ పాప చెంపలై ఎడాపడా కొడుతూ మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఈ దారుణం హైదరాబాద్లోని షాపూర్ నగర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి ఆ మహిళ ఆ యొక్క పసికందు పైన క్రూరత్వంగా రాక్షసత్వంగా వ్యవహరించినటువంటి తీరు చాపను గనక బండకేసి ఏ రకంగా రుద్దుతామో ఆ రకంగా ఆ పాప పైన తన పైశాచికత్వాన్ని చూపించింది. షాపూర్ నగర్ ఎల్ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో లక్ష్మి అనే మహిళ 6 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తుంది. అదే పాఠశాలలో కాపలాదారులుగా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన కలియో సంతోషి దంపతులు తమ 4 ఏళ్ల కుమార్తెను నర్సరీలో చేర్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పసిపాపను స్కూల్ ప్రాంగణంలోకి తీసుకువెళ్లి ఆయా అత్యంత దారుణంగా తన యొక్క పైశాచికత్వాన్ని చూపించింది. మానవత్వాన్ని మరిచి పాప కాళ్లపైన నిలబడి చితకబాదింది. పాపను నేలకేసి కొట్టింది. దీంతో ఆ పసిబిడ్డ కేకలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఈ దారుణాన్ని పక్కనే ఉన్నటువంటి భవనంలో ఒక వ్యక్తి యువకుడు వీడియో తీశాడు. అనంతరం అది సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దారుణం వైరల్ కావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దీంతో బాలనగర్ ఎస్పీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ వెంటనే స్పందించారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో ఆయాను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ ఆయాను పూర్తిగా ఈ యొక్క ఘటన తర్వాత ఒక్కొక్కరికి ఒళ్ళు జలధరించేటువంటి వీడియోగా మారింది. ఇది ఇంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా? తనకు కూడా పిల్లలు ఉంటారు, తను కూడా పిల్లల్ని సాకి ఉంటుంది. అలాంటి వ్యక్తి మహిళ చిన్న పాప అని కూడా ఏం తెలియకుండా తనతో శత్రుత్వం ఉంటుందా? తను ఆ పాప చిన్న పాప తనతో గొడవ పడిందా? లేకుంటే ఆ పాపకేం తెలుసని ఇంత దారుణానికి ఒడిగట్టిందని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల మీద కోపం ఉంటే వారితో తీర్చుకోవాలి, లేకుంటే ఇంకెవరి మీద కోపం ఉంటే ఇంట్లో తీర్చుకోవాలి, లేకుంటే ఇంకేమైనా సమస్యలు ఉంటాయంటే బయట చూపించుకోవాలి. కానీ వాటన్నిటినీ దాని మీద ఉన్నటువంటి కోపాన్ని చిన్న పాప పైన, అభం శుభం తెలియని పాప పైన చూడండి. కంప్లీట్గా నీట్గా అక్కడి నుంచి స్కూల్లో నుంచి వెనక భాగంలో ఎవరు లేనటువంటి ప్రాంతానికి, అంటే పక్క ప్లాన్ తోటి ఎవరు లేనటువంటి ప్రాంతానికి అక్కడి నుంచి ఆ పాపను తీసుకువెళ్ళి వెనకాల చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఎవరు లేని సమయంలో చూసి అక్కడ తనకు డ్రెస్ మార్చుతున్నట్టుగా చేస్తూనే విపరీతంగా దాడి చేసింది. ఆ చిన్న పాప మీద జరిగినటువంటి దాడి చూస్తే హృదయం చెలించిపోతుంది. అంత దారుణంగా ప్రవర్తించింది. ఆ వీడియో మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం, కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చాలా హృదయ విదారకరంగా ఉంది ఆ ఘటన.